మనకే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం ముఖ్యమైన అంశం ఏంటంటే యూదుల రక్షణ. రాణి అయిన ఎస్తేరుకు హామాను ఇంటిని ఇచ్చుట, ఎస్తేరు యూదులందరి రక్షణ కొరకు కన్నీటితో రాజుతో విజ్ఞాపన చేయుట మనం చూసాం. 7-8 వచనాల్లో యూదుల రక్షణ కొరకు క్రొత్త తాకీదులు రాయడం మనం చూసాం. 9వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూస్తే 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడ్డారు. మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారం అంతా యూదులకును హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానాల్లో ఉన్న అధిపతులకు, అధికారులకు, ఆయా సంస్థానములకును దాని వ్రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు రాయబడ్డాయి. రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దెకై రాయించి రాజు ఉంగరంతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగరు పనికి పెంచబడిన బీజాస్వముల మీద అంచెగంటలను ఎక్కించి ఆ తాకీదులను వారి చేత పంపించినట్టు మనం చూస్తాం. 3వ అధ్యాయం 13వ వచనంలో మొదట ఇయ్యబడిన తాకీదులో 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి యూదులందరినీ ఒక్క దినములోగా హతము చేసి వారి సొమ్ము కొల్ల చేసుకోవాలి అని రాశారు మొదటి తాకీదులో. ఇప్పుడు ఇవ్వబడినటువంటి నూతన తాకీదులు అనగా 3వ నెల 23వ దినమందు క్రొత్త తాకీదు రాసి ఆ దినమందే ప్రతి పట్టణమందు ఉన్నటువంటి యూదులు కూడుకొని తమ ప్రాణములను కాపాడుకొనుటకు ఆయా ప్రదేశంలో నుండి తమకు విరోధులకు జనులను, సైనికులను, శిశువులను, స్త్రీలను కూడా సంహరించి హతం చేసి నిర్మూలం చేసి వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చెను అని రాసి పంపించారు. మొదటి తాకీదుకు 2వ తాకీదుకు తేడా మనం చూడవచ్చు. మొదటి తాకీదులో శత్రువైన హామాను యూదులను నిర్మూలం చేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు తన సంకల్పాన్ని బట్టి 2వ తాకీదు ద్వారా యూదులను రక్షించాడు. మొదటి ఆజ్ఞ కఠినమైనది, అది ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంది. ధర్మశాస్త్రం కూడా ఎవరిని రక్షించలేదు. అయితే 2వ తాకీదు కృపకు సాదృశ్యంగా ఉంది. మొదటిదేమో మరణవార్త అయితే 2వదేమో శుభవార్త, అంటే రక్షణ సువార్తకు సాదృశ్యంగా ఉంది. ఇక్కడ సాతానుకు సాదృశ్యముగా ఉన్నటువంటి హామాను అనేవాడు మరణించాడు. అలాగే ఈనాడు లోకాన్ని మోసగించే సాతానును కూడా క్రీస్తు కలువరి శిలువలో ఓడించాడు. వానిలో శక్తి లేదు. ఇంకా వాడు గర్జించే సింహమే, కోరలు లేని పాము. మరణములో నుండి జీవంలోనికి దాటించడానికి 2వ తాకీదు ఇవ్వవలసి వచ్చింది. అలాగే పాప మానవాళిని రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావలసి వచ్చింది. మొదటి తాకీదు పగతో కూడినదైతే 2వది ప్రేమతో కూడినది. దేవుడు లోకాన్ని అంటే మానవుల్ని ప్రేమించాడు. పాపము చేసిన వారిని శిక్షించక ప్రేమతో రక్షించుటకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరణము ద్వారా సాతాను జయించారు. ఈ సత్యాన్ని నమ్మి నిత్య రక్షణ, పరలోక రాజ్యాన్ని మనం పొందగలం. ఒకవేళ ప్రభు ప్రేమను తిరస్కరిస్తే మొదటి తాకీదు మన మీద అమలవుతుంది. కాబట్టి ఈనాడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈ 2వ తాకీదు రాసి
పంపించిన విధానం చూసినప్పుడు రాజనగర పని కొరకు పెంచబడినటువంటి బీజాశ్వముల మీద అంచెగాండ్ర చేత పంపబడ్డారు. ఈ గుర్రములు రాజుకు ఉపయోగపడేవి. ప్రభువు తన శిష్యులను పిలిచి కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లను విప్పుకొని తోలుకురండి అని ఆజ్ఞాపించాడు. ఎవరైనా మిమ్మల్ని ఎందుకు విప్పుతున్నారు అని అడిగితే ఇది ప్రభువు కావాల్సి ఉన్నది అని చెప్పండి అన్నారు. ఈనాడు కూడా అపవిత్రమైన గాడిద వంటి స్వభావం కలిగినటువంటి మనల్ని దేవుడు ప్రేమించి మన పాప స్వభావమును ఆయన రక్తములో కడిగి పవిత్రులుగా చేసి ఆయన పని కొరకు మనల్ని నియమించాడు. కాబట్టి ఇప్పుడు మనం రాజనగరకు ఉపయోగించబడుటకు ఏర్పరచబడిన బీజాశ్వములను పోలి ఉన్నాం. మనం పవిత్రపరచబడినటువంటి ఈ బీజాశ్వముల వలె వేగముగా మనం పరిగెత్తి మనం కూడా ఈనాడు సువార్త ప్రకటించాలనేది దీని యొక్క భావం. బీజాశ్వములు బహు వేగంగా పరిగెత్తేవి. మనం కూడా వేగముగా దేవుని సువార్తను ఈనాడు అందించాలి. అహశ్వేషు రాజు యొక్క రాజ్యమంతటిలో ఉన్నటువంటి యూదులందరినీ 12వ నెల 13వ తేదీని నిర్మూలన చేయాలని మొదటి నెల 13వ దినంలో ఆ తాకీదు ఇవ్వబడింది. మరి 12వ నెల 13వ తేదీలోగా రెండవ తాకీదు అందకపోతే యూదులందరూ నిర్మూలన చేయబడతారు. అందువలన వారి రక్షణ కొరకై 3వ నెలలో 23వ దినమందు రాయబడిన తాకీదు 12వ నెల 13వ తేదీలోపు అందాలి. అందుకే రాజునగరనందు పెంచబడిన బహు వేగముగా పరిగెత్తే బీజాశ్వములను ఉపయోగించారు. అయితే ఈనాడు మనం వాటికంటే ఎక్కువ వేగంగా పరిగెత్తి సువార్త అందించవలసిన వారంగా ఉన్నాం. మన ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. ఆయన రాకముందే మనం అందరికీ రక్షణ సువార్త అందించాలి. లేకపోతే వారి మరణాన్ని గురించి మనం లెక్క చెప్పవలసిన పరిస్థితి ఉంది. అందుకే టీవీల ద్వారా, కరపత్రికల ద్వారా ఆయా విధాలుగా సువార్త ప్రకటించబడుతూ ఉంది. అలా ప్రకటించబడిన మన వంతుగా మన పని మనం చేయాలి కదా. అందుకే సువార్తను వేగంగా అందించాలి. ఇంకా మనం చూస్తే మన భాగంలో వేగముగా సువార్త అందించుటకు కొన్ని ఆటంకాలు కూడా సాతాను కల్పిస్తూ ఉంటాడు. సువార్త అందించాలి, తప్పక మనం అందించాలి. దేవుని పని చేయడం చాలా మంచిదే. అపవాది అంటాడు, దేవుని పని చేయడం మంచిదే కానీ నీ ఇంటి పని కూడా నువ్వు చక్కబెట్టుకోవాలి కదా అని కొంతమంది సలహాలు ఇచ్చేవారు కూడా ఉంటారు. ఇంకా కొంతమంది అంటారు, వాళ్ళకేంటి ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎలాగైనా సేవ చేస్తారు, నీకు కూడా ఒక ఉద్యోగం వచ్చాక నువ్వు చేస్తే మంచిది కదా. ఇలాంటి ఆలోచనలు ఇస్తూ ఉంటారు. ఇంకా నీకు చాలా వయసు ఉంది, బలం ఉంది, ఇప్పుడు ఏం తొందర లేదు. సైతాను మనల్ని అలాగ మోసం చేస్తాడు. వాళ్ళ మాట వింటే అసలు మనం దేవుని పని చేయకుండా నిరుత్సాహపడిపోతాం. కాబట్టి అలాంటి మోసపు మాటలకు మనం లొంగకుండా దేవుని సమయం దేవునికి ఇచ్చి పనిచేయడం ఎంతైనా మంచిది. ఇంకా మనం 14వ వచనంలో చూస్తే రాజు మాటకు విధేయత చూపి అతి వేగముగా బయలుదేరి షూషాను కోటలో అందించారు. వారైతే రాజు మాటకు విధేయత చూపించి అందించారు. మనం మన ప్రభువైన యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన మన దేవునికి విధేయత చూపొద్దా? మనం పరిశీలించుకోవాలి. దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉండగా, వాక్యం చదువుతూ ఉండగా, వింటూ ఉండగా మన హృదయంలో వేదన, భారం కలిగి, దైవ ప్రేరేపణ కలిగి మనం దేవుని పని చేయాలి. మొర్దెకై యొక్క మాటలకు ఎస్తేరు ప్రేరేపించబడింది. రాజు మాటలకు అంచెగాండ్రు విధేయత చూపారు. అలాగే ఈనాడు పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూ ఉండగా, మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మన కొరకు విజ్ఞాపన చేసినటువంటి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి ఆయన మాటను
మనం శిరసావహించి ఇప్పుడైనా ఆయన ఘనపరుస్తూ ఆయన రక్షణ సువార్తను వినిపింపజేసి మనం ధన్యులమవుదాం. ఒకవేళ మనం చేయగలిగిన పని చేయకపోతే ప్రభు దగ్గర తలదించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ తల వంచుకొని పనిచేస్తే, అనగా విధేయతతో విశ్వాసంతో పనిచేస్తే అక్కడ ఆయన మన తల ఎత్తుతాడు. కాబట్టి ఇప్పుడే మనల్ని మనం పరిశీలించుకొని ప్రభు పనిలో మనం కొనసాగడం అనేది అది ఎంతైనా మెచ్చదగినది. కాబట్టి మనలో మనం విమర్శ చేసుకోవాలి. ఇంకా మనం చూస్తే 15వ వచనంలో మొర్దెకై ఓదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారు పెద్ద కిరీటమును అవిసనార్థం చేయబడిన ధూమ్రవర్ణము గల వస్త్రమును ధరించుకున్నవాడే రాజు సముఖము నుండి బయలుదేరును అని మనం చదువుతున్నాం. మొర్దెకై నూతన వస్త్రాలు ధరించి రాజు సన్నిధిలో నిలిచాడు. మొర్దెకై రాజవస్త్రాలు ధరించుకుని టీవీగా రాజు సన్నిధిలోనికి వస్తున్నాడు. నిన్న మొన్నటిదాకా బూడిద పూసుకుని గోని పట్టు కట్టుకుని రాజగుమ్మం ఎదుట ఉన్నటువంటి మొర్దెకై ఇప్పుడు రాజా టీవీతో రాజభవనంలో కూర్చున్నాడు. ఈరోజు రాజవస్త్రములు ధరించి రాజు సన్నిధికి సంతోషంగా రావడం అనేది ఎంతో ఆశ్చర్యకరం. భక్తుడు అంటాడు, కీర్తనకారుడు, నీవు నా గోని పట్టు విడిపించి నాకు సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు. యెహోవా దేవా నిన్ను నిత్యము స్తుతిస్తానంటాడు కీర్తనకారుడు. కొన్ని రోజుల్లోనే దేవుడు ఒక వ్యక్తిని ఎలా మారుస్తాడో మనకు అర్థమవుతోంది. యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో కుష్ఠరోగుల్ని ఎలా శుద్ధులుగా చేశాడో మనకు తెలుసు. కుష్ఠరోగుల్ని, దెయ్యములు పట్టిన వారిని, అనేక మంది రోగులను స్వస్థపరిచాడు. చనిపోయిన వారిని సైతం లేపాడు. ఇవన్నీ వెంటనే జరిగాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు నాకు ఇష్టమైన శుద్ధులు కమ్మని ముట్టి స్వస్థపరిచాడు. అలాగే నేను పాపిని ప్రభువా, నా పాపముల కోసం నువ్వు చనిపోయావు నమ్ముతున్నానని మనం ప్రభువుని వేడుకుంటే ఆయన దయతో మన పాపాలు క్షమించి కృప ద్వారా పరలోకంలో ఆయనతో పాటు కూర్చుండి పెడతాడు. మొర్దెకైకి రాజవస్త్రాలు ఇచ్చినట్లు మనకు కూడా రక్షణ వస్త్రము, నీతి వస్త్రము ధరింపచేస్తాడు. మొర్దెకై రాజు సన్నిధిలో ఉన్నట్లు నిన్ను నన్ను రాజులైన యాజక సమూహ వంశంలో చేర్చి నిత్యానందములో ఆయనతో పాటు మనల్ని చేర్చుకుని కూర్చొని పెట్టుకుంటాడు. నా యొద్దకు వచ్చేవారిని నేను అంత మాత్రం త్రోసివేయనని ప్రభువే చెప్పాడు. కాబట్టి ఆ ప్రేమమైన మనం వేడుకొని రక్షణ పొందడం అనేది ఎంతో ధన్యకరం. ఇంకా మనం చూస్తే 16వ వచనం మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగాను అని మనం చూస్తాం. యూదులకు క్షేమము, ఆనందం, సంతోషం, ఘనత కలిగాయి. రాజు చేసిన తీర్మానాన్ని బట్టి వాళ్ళు ఆనందిస్తున్నట్టు మనం చూస్తున్నాం. యూదులు మరణించాల్సిన దినమును దేవుడు వారికి రక్షణ దినముగా చేశాడు. ఇదంతా కూడా రాజు యొక్క ఏర్పాటు. వారు రక్షింపబడి ఎంతో ఆనందిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది భౌతికమైనటువంటి ఆనందం. ఇది కొందరికి మాత్రమే పరిమితమైనది. కానీ యెహోవా అందరికీ ఉపకారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభువు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందరూ అంతటా రక్షణ పొందాలని కోరుతున్నాడు. కాబట్టి నీవు ప్రభు ఇచ్చేటువంటి ఆత్మరక్షణ పొందితే ఈ రక్షణ ఆనందాన్ని నీవు అనుభవించగలవు. ప్రతి ఒక్కరూ రక్షింపబడిన దినమున ఇలాంటి ఆనందం కలుగుతుంది. ఈ ఆనందాన్ని మనం కడ వరకు అనుభవించగలిగిన వారుగా ఉండాలి. రక్షించబడితే నీకు చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషం కలుగుతుంది. రక్షించబడితే నీవు రక్షణ ఆనందాన్ని పొందగలవు. ఈ రక్షణ ఆనందం లోకంలో ఎక్కడా దొరకదు. దావీదు మహారాజు పాపం చేసినప్పుడు ఈ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుని 51వ కీర్తన 12వ వచనంలో అంటాడు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అంటాడు. అడిగిన వ్యక్తి సామాన్యుడు కాదు. దావీదు సామాన్యుడు కాదు, ఒక రాజు,
పరాక్రమశాలి, ధైర్యశాలి. ఏ కొరత లేనటువంటి ఈ రాజు రక్షణ ఆనందాన్ని మరలా నాకు పుట్టించు అంటున్నాడు. రక్షణ యొక్క విలువ తెలిసినవాడు కనుక, రక్షణ ఆనందం యొక్క విలువ తెలిసినవాడు కాబట్టి అలా కోరుతున్నాడు. రాజుగా మందసం తెచ్చినప్పుడు తను రాజు అయినప్పటికీ సంతోషగానాలతో ఆనందిస్తూ నాట్యమాడుతూ దేవుని సన్నిధిలో ఆనందించినవాడు. ఆయన సంతోషించిన విధానం, ఆయన స్తుతించిన విధానం, ఆయన పొందిన నెమ్మదిని వివరిస్తూ ఉన్నాయి. అయితే పాపం వల్ల అతడు ఆ రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు. అందుకే నీ రక్షణ ఆనందాన్ని మరలా పుట్టించు అని ప్రార్థన చేస్తున్నాడు. మరి నీకు ఇచ్చినటువంటి రక్షణ, ఆ రక్షణ ద్వారా కలిగిన ఆనందం నీలో ఎప్పటివరకు శాశ్వతంగా నిలిచి ఉన్నాయా? అలా ఉంటే మంచిదే, దేవునికి స్తోత్రం. లేకపోతే నీకెంతో నష్టం. యేసుక్రీస్తుని అంగీకరిస్తే ప్రభు మనకు రక్షణ దయచేస్తాడు, రక్షణ ఆనందాన్ని ఇస్తాడు. ఈ ఆనందాన్ని ఎవ్వరూ తీసేయలేరు, నిత్యము అనుభవించవలసినటువంటి ఆనందం అన్నమాట. అయితే లోకేచ్ఛలు, పాపేచ్ఛలు, శరీరేచ్ఛలు రక్షణ ఆనందాన్ని కోల్పోయేటట్టు చేస్తాయి. పాపం ఈ రక్షణ ఆనందాల్లోంచి తొలగిపోయేటట్టుగా చేస్తుంది. కాబట్టి మనం ఎక్కడైనా ఆత్మీయంగా వెనకబడిపోయామా, ఎక్కడైనా పాపంలో చిక్కుకుపోయామా, ఈ పాపానికి గురై నష్టపోయి వెనకబడ్డామా, ఈ విషయాన్ని దేవుని బిడ్డలు స్పష్టంగా గ్రహించుకోవాలి. దేవుడు దయగలిగిన వాడు, ఎంత ఘోర పాపులనైనా క్షమించగలిగినటువంటి వాడు, క్షమించుటలో ఆయన ఆనందించే దేవుడు. కాబట్టి దావీదు మహారాజులాగా మనం కూడా మన పాపల విషయం పశ్చాత్తాపడి ఆయన సన్నిధికి రావాలి. ఆయన మనల్ని క్షమించి మరలా రక్షణ ఆనందాన్ని దయచేయగలరు. అందుకే భక్తుడు అంటాడు, నా దోషములు కప్పుకొనక నా పాపములను ఒప్పుకొంటిని అంటాడు దావీదు. యోహాను మొదటి పత్రికలో మనం చదువుతాం, మన పాపము లేని వారు మనం చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపం నుంచి మనల్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ప్రభువును వేడుకొని రక్షణానందంతో జీవించి ప్రభువును మహింపరచడానికి ఆ ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఇంకా 17వ వచనం మనం చూస్తే, రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానం అందున్న ప్రతి పట్టణం మందు యూదులకు ఆనందము సంతోషము కలిగెను. ఇది శుభదినమని విందు చేసుకుని మరియు దేశ జనులో యూదుల ఎడల భయము కలిగెను కనుక అనేకులు యూదుల మతమును అవలంబించారు. ఇది శుభదినం అని విందు చేసుకున్నారట. ఈ శుభవార్త వెనక ముందు కొన్ని నెలలు మరణ వేదన అనుభవించారు వాళ్ళు. మరణించే తేదీ కూడా నిర్ణయం అయిపోయింది. కావున శత్రువులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడా ఈ కార్యం చేద్దామా అని శత్రువులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ రెండవ వార్త, ఈ శుభవార్త మరణ దినాన్ని వారికి రక్షణ దినంగా మార్చివేసింది. దుఃఖం ఆనందంగా మార్చబడింది. వారి అంగలార్పు నాట్యంగా మార్చబడింది. వారు గోనిపట్ట విడిపించబడి సంతోష వస్త్రం ధరించుకున్నారు. వారి శత్రువులు ఇప్పుడు వారికి భయపడుతున్నారు. దేవుడు వారికి చేసిన గొప్ప ఆశ్చర్య కార్యాలను బట్టి వారు ఇప్పుడు విందు చేసుకుంటున్నారు. విందు సంతోషానికి సూచన అని ముందుగానే మనం ధ్యానం చేశాం. దేవుడు చేసినటువంటి మహత్కార్యాన్ని బట్టి కొందరు యోధా మతాన్ని ఆశ్రయించారట. లూకాసు వార్తలు మనం చదువుతాం, లాజరును బట్టి అనేకులు యూదులు తన వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారని చదువుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యొక్క మాటలను బట్టి అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచారు. ఆ తర్వాత వాళ్ళు అంటారు, నీవు చెప్పిన మాటలను బట్టి కాకుండా మా మట్టుకు మేమే విని నిజముగా ఈయన లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నాం అన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో. అలాగైతే నిన్ను నన్ను చూసి ఎంతమంది ప్రభువుని అంగీకరిస్తున్నారు? మన జీవితాలు, మన జీవన విధానాలు ఇతరులు క్రీస్తును నమ్ముకున్నటకు సహాయపడేగా ఉన్నాయా? కొంతమంది విశ్వాసులు పేరెత్తితేనే వారి ప్రవర్తనను బట్టి భయపడుతూ చాలామంది అన్యులు ఉంటారు. దీనివలన సమాజంలో ఎంతో నష్టం జరుగుతుంది.
మనమే ఎదుటివారు క్రీస్తుని నమ్ముకోవడానికి అడ్డుబండలుగా ఉండకూడదు. కాబట్టి నీవు నేను అనుభవించే రక్షణ ఆనందం ఇతరులతో వీలున్నంత వరకు మనం పంచుకుందాం. ఇదే మనకు గొప్ప పరమ విందు. కాబట్టి క్రీస్తు యొక్క రక్షణ సువార్తను చెప్పడం ప్రారంభించి కొనసాగించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఇవండి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.